పూజలు ఉపవాసాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. భగవంతుడికి మనకు అన్నం మానేస్తే ఆయన సంతోషించడం మా పొరపాటు మాట. ఉపవాసం అంటే అన్నం మానేయడం కాదు. ఉపే వాసం ఉపవాసం. ఉపే అంటే సమీపే, భగవంతునికి సమీపంగా ఉండడము. మన మనస్సు భగవంతుడు యందు లగ్నం కావాలి. అదే ఉపవాసం అంటే. నువ్వు అన్నం మానేసావా, మినపరొట్టి తిన్నావా, చెరుకు రసం ఇవన్నీ అనవసరం. తింటే తిల్లేత మారే నీ ఆరోగ్యాన్ని బట్టి. దానికి అన్నం మానేస్తే మంచిదని ఎందుకన్నారు? ఆచారం ఊరికే రాలా. ఎందుకు వచ్చింది అంటే, అన్నం మానేశారనుకోండి, నా ఇంట్లో అందరూ అన్నం మానేస్తే ఆడాళ్ళు వండడమే మానేయచ్చు. ఆడదాని జీవితంలో పెద్ద పని ఏదైనా ఉంటే ఈ వంటే. పొద్దున్న 3 గంటలు, సాయంత్రం 3 గంటలు చంపేస్తారు పట్టుకుని. ఒకడు ఉంటాడు మధ్యాహ్నం వండింది నేను రాత్రి తినంటాడు, మళ్ళీ వీడికి ప్రత్యేకంగా ఉండాలి. ఇన్ని గొడవలు ఇవి. వాళ్ళ జీవితం అంతా వంటకే సరిపోయింది. అందుకని ఇంట్లో అందరూ అన్నం మానేస్తే ఆడాళ్ళు వండడమే మానేస్తారు. అప్పుడు వాళ్ళకి 6 గంటల సమయం దొరికింది రోజుకి. హాయిగా కృష్ణ జపం చేసుకుంటూ విష్ణు సహస్రం చదువుకుంటూ కూర్చోవచ్చు.